నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పడానికి, మనల్ని మోటివేట్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రాజేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ముఖ్యంగా మన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, అందులో కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎక్సలెంట్ మేడం. ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కోపం. మా పిల్లాడికి చాలా కోపం వస్తే మనిషి గారు అది ఇది అంటూ ఉంటారు. కోపం అనేది ఒక అగ్ని లాంటిది మేడం, ఒక నిప్పు లాంటిది. అది మన దగ్గర ఉన్నా మనని దహించి వేస్తుంది, అవతల వాళ్ళపైన వేసినా వాళ్ళు నాశనం అయిపోతారు. సో ఆ టైంలో కొన్ని సెకండ్లు, ఇప్పుడు ఏదైనా నచ్చని పని చేసినా కోపం వస్తుంది ఎవరికైనా సరే. కోపంలో మన మైండ్ మన మాట వినదు. కోపంలో కొన్ని మాటలు అనేస్తారు. ఈ రోజుల్లో ఎక్కువ రిలేషన్స్ బ్రేక్ కావడానికి, ఎక్కువ మంది పగలు ప్రతీకారం తిరగడానికి కోపమే మెయిన్ రీజన్. కోపంలో ఉన్న రెండు మాటలు అన్న తర్వాత మళ్ళీ అంటారు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు అని. కోపంలోనే కదా ఇప్పుడు చాలా సూసైడ్స్ కానీ ఇవన్నీ, భర్త ఇట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, ఆయన ఇట్లా అన్నాడు అని చెప్పేసి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. ఆ కోపంలో ఆ 2 సెకండ్లు, ఆ 2 నిమిషాలు ఓపిక పట్టకపోవడం వల్ల, ఆ కోపం వచ్చినప్పుడు ఎవరైనా సరే కొంచెం వాళ్ళ బ్రీత్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని, కొంచెం అంటే మాటలు అనొద్దు, కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కోపం వస్తుంది, ఏమనకు, ఆలోచించు, ఏం తప్పు జరిగింది పరిశీలించు, నిదానంగా చెప్పు, దానివల్ల మార్పు వస్తుంది. అంతేగాని కోపంలో 2 మాటలు అనేసి, ఆయనకి కోపం, ఇప్పుడు ఒకరు కోపంతో 2 మాటలు అంటే అవతల 4 మాటలు అంటారు, మళ్ళీ అది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. వాదన కాస్త వాగ్వాదానికి వెళ్ళిపోతాయి, కొట్లాటలు అయిపోతాయి. పెద్ద ఎన్నో చాలా చూస్తూనే ఉన్నాం. ఎందుకోసం ఇవన్నీ? చిన్న కోపంలో 2 మాటలు అంటే వాళ్ళు 4 మాటలు అంటావు, మళ్ళీ 2 మాటలు అంటావు, ఇవంటే మొత్తం రిలేషన్ బ్యాక్ అయిపోతుంది, మొత్తం లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఆ మాటలు మాత్రం జీతాంగా గుర్తుపెట్టుకుంటారు. నేను ఇంత పెద్ద మాట అంటాడా? అదే అంటూ ఉంటారు కొన్ని వ్యాఖ్యలు, సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు, కోపంలో ఉన్నప్పుడు నోరు జారద్దు అని. ఎందుకంటే ఏం మాట్లాడతామో మనకే తెలీదు. ఆ ఫేజ్ అంతా అయిపోయినాక అయ్యో నేను కోపంలో ఈ మాట అన్నానే, ఈ మాట చేశానే అని చాలా సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా చాలా మంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కోపంలో అన్న మాటలు మళ్ళీ తీసుకోలేదు. కోపంలో, ఎందుకంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. కోపంలో గుర్తొచ్చిన మాటలు అన్నీ అనేస్తారు. నేను ఎప్పుడన్నా అంటది మళ్ళా, నేను అనలేదు అసలు, నేను అట్లాంటి మాటలు అంటాను, అసలు నేను ఎట్లాంటి అసలు నేను అంటాను అలాంటి మాటలు అంటారు. కానీ అని ఉంటావు. కోపం అనేది ఒక విషం లాంటిది. అది నువ్వు తీసుకున్నా చచ్చిపోతావు, అవతల వాళ్ళ పైన వేసినా వాళ్ళు చచ్చిపోతావు, ఆ పాపం నీకు అంటుతుంది. సో కోపం అనేది మహాపాపం. దాన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. అది దూరం పెట్టాలి అంటే ఫస్ట్ నిన్ను కంట్రోల్ చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఓకే, నీ కోపం వస్తుంది, అప్పుడు ఓపిక పట్టు, మనసులో తిట్టుకో, బయటికి అనకు. అంత కోపం ఉంటే మౌనం వహిస్తే చాలా బెటర్. అదే ద మెయిన్ స్టెప్. ఆ నిమిషానికి మౌనం ఉండగలిగితే మాత్రం చాలా మటుకు నిన్ను సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది, నీ పరువు నువ్వు కాపాడుకున్నట్టు కూడా ఉంటుంది. 100% మేడం. అన్నీ అంటే కోపం నుంచి వచ్చే పరిణామాలు చాలా అసలు వెలకట్టలేనివి. చాలా ఇప్పుడు క్షణికావేశంలో చాలా మంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. రిలేషన్ బ్రేక్ అవుతుంది. వాళ్ళ తప్పో కాదో తెలీదు. ఎందుకంటే కోపంలో కొన్ని మాటలు విన్నవి, ఏదో ఆ సందర్భం ఏదైనా కావచ్చు, నీకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని చూపించడానికి చాలా రకాలు ఉంటాయి. వెంటనే వెళ్ళిపోయి కొట్టడం, తిట్టడం, అనడం కాకుండా మౌనంగా ఉంటే, తెలిసినా కానీ మౌనంగా ఉన్నాడు అని అలా ఆటోమేటిక్గా మారుతారు. ఎందుకంటే మార్పు నీ నుంచి రావాలి. ఒకవేళ నేను నిజంగానే తప్పు చేసినప్పుడు నీ కోపం వచ్చిన అవతల వాళ్ళు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఏదైనా సరే, నువ్వు మౌనంగా ఉండి నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు, వేరే దాకా చెప్పొచ్చు, నీకు బుద్ధి ఉందా, నువ్వు ఎందుకు అట్లా చేసినావు, అట్లా చేసినావు, ఇట్లా చేసినావు అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. నా బుద్ధి గురించి మాట్లాడతాను, నీ బుద్ధి ఏమైనా అంటావు. అలా కాకుండా నువ్వు ఇలా చేయకుండా ఇలా చేసి ఉంటే బాగుండు, ఆ విషయం నాకు చెప్పి చేసి ఉంటే ఇంకా బాగుండు. చాలా మటుకు చాలా మంది ఏదున్నా సరే తీయగా మాట్లాడి చేయించుకుంటారు. అంటే అదే పనిని తీయగా చెప్తే వాడికి ఏం అనిపించదు, చేసేస్తాడు. కానీ అదే కోపంలో చెప్తే మాత్రం దానికి డబల్ త్రిబుల్ వచ్చేస్తుంటుంది. 100%. ఎందుకంటే నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఈ మాత్రం దానికి అంత అంటాడా చెప్పేసి దాని పరిణామాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కోపంలో ఎవరు ఆలోచించరు, మైండ్ ఎవరు యూజ్ చేయరు. అసలు మానసిక ప్రశాంతత మొత్తం పోతే, బ్లడ్ మొత్తం బాయిల్ అయిపోతుంది. నన్ను ఇంత మాట అంటావా, అది అని కొట్లాటలు వెళ్ళిపోతాయి. ఇంకా లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. చాలా కష్టం మేడం. ఎందుకు అంటే కోపంలో ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం. ఇంట్లో నార్మల్గా అందరూ పెట్స్, డాగ్స్ పెంచుకుంటారు కదా, కుక్కలు చాలా విశ్వాసం కలని పేరు ఇట్లా మనకు తెలుసు. సో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక బాబు ఉన్నాడు.
ఇద్దరు జాబ్ చేసేది, ఆ డాగ్ని పెంచుకుంటూ ఉన్నారు. డాగ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్ అనమాట. అట్లా మంచిగా ఉండేది. వాళ్ళ ఇల్లు ఊరికి బయట ఉండేది. వాళ్ళ ఇంటికి ఒకరోజు స్నేక్ వచ్చింది. ఓకే. సో ఈ డాగ్ ఆ స్నేక్స్తో ఫైట్ చేసి మొత్తం చంపేసింది అనమాట ఆ స్నేక్ని. దానికి మొత్తం బ్లడ్ అంతా అంటేసింది. సో వీళ్ళు కోపం ఎట్లా అనిపించింది అంటే, వీళ్ళకి చిన్న బాబు ఇంట్లో ఉన్నాడు కదా, ఈ కుక్క తిండి లేక మా అబ్బాయిని ఇట్లా కరిచిందా ఏంటని ఆ ఆలోచన వచ్చేసి, మా బాబుని చంపేస్తావా నువ్వు, ఇంత బ్లడ్ చూసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళలే, ఇంకా గేట్ దగ్గర ఉండి డాగ్ని చూసేసారు. అదే కుక్క మా అబ్బాయిని చంపేసింది అని చెప్పేసి అనుకొని ఈ కుక్కని కొట్టేసి చంపేసిండు. లోపలికి వెళ్ళి వాళ్ళ పెదట్లో చూస్తే బాబు చక్కగా ఆడుకుంటున్నాడు ఇంట్లో. వాళ్ళ పెదట్లోకి వెళ్ళి చూస్తే పాము ముక్కలు అయింది. అది ఇలా ఒక 2 నిమిషాలు ఒక్కబట్టి అసలు ఎందుకు ఇట్లా అయింది అని కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే నిజం తెలుస్తుండే. వాళ్ళకి ఆ చేసిన తప్పు జీవితాంతం ఉంటుంది, జీవితాంతం బాధపడతారు వాళ్ళు. అసలు అంత రక్షణ ఇచ్చిన కుక్కను చంపేసినాం కదా, చేతులారా చేసుకున్నామే అనే బాధ. అది కోపానికి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టుకుంటే పోయేది, కానీ జీవితాంతం వాళ్ళ బాధ ఎంత వద్దనుకున్నా వాళ్ళు బాధపడతారు ఇలాంటి సిచ్యువేషన్స్ లో. ఎస్, చాలా. ఇప్పుడు మనం మూవీ ఇండస్ట్రీలో ఇట్లా తీసుకుంటే నేనే రాజు నేను మంత్రి మూవీ ఉంటుంది, అందులో తన ఫ్రెండ్ని చంపేస్తాడు. అవును, విలన్తో కలవాడు, యాక్చువల్గా కలవాడు, జస్ట్ అని అంటాననుకున్నావా చేస్తాననుకున్నావా, చిన్న 2 minutes 1 minute గ్యాప్ లో ఎందుకు జరిగింది అని అడిగితే అతను చెప్పేటోడే. అవును, కానీ అతను మాట్లాడనీయకుండా మొత్తం ఈయనే మార్చేసి కాల్చి పడేస్తాడు. నిజం తెలిసి తాను ఎంత ఏడుస్తాడు. లాభం ఏంటి, 2 నిమిషాలు ఆగితే ప్రాణం నిలబడేది కదా. అంతే. ఇలాంటి ప్రాణబంధాలు కావచ్చు, వాళ్ళ లైఫ్ని కావచ్చు స్పాయిల్ చేసుకుంటున్నారు. నిజానికి కోపం అనేది మహాపాపం మేడం. అది ఎక్కడ ఎవరిపైన ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అవతల వాళ్ళు కోపంలో అట్లీస్ట్ నువ్వు అదుపులో పెట్టుకుంటే, ఇప్పుడు రాసి పెట్టిన దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి నువ్వు అదుపులో పెట్టుకుంటే ఆ మిగతా పర్సెంటేజ్ అన్నా నువ్వు కాపాడుకోగలుగుతావు. మిగతా రాసి పెట్టిన జరిగిపోతుంటది. కానీ మనం నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే ఆ ఎక్కువ పర్సెంటేజ్ దాటకుండా హద్దుల్లో ఉంటాం మొత్తం మీద. 100%. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా రాజేష్ గారు ఎంత చక్కగా చెప్పారో. ఇంకా మీకు ఎటువంటి డౌట్లున్నా, మీకు మానసికంగా ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కానీ మాకు సూచిస్తే కనుక మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఆ ప్రశ్నలు అడిగి మీకు సమాధానాలు దొరికేలా చేస్తాము. థ్యాంక్ యూ.